హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్ యూ ఛానల్. నేను ఆల్రెడీ చెప్పాను నా ఛానల్ నేమ్ని డెలీషియస్ ఫార్ యూ నుంచి ఫార్ యూకి మార్చానని. అది ఎందుకంటే నా వీడియోస్లో ఇంకా కుకింగ్ వీడియోస్ తోటి ఎంబ్రాయిడింగ్ అలాగే నెట్టింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇవన్నీ నా ఎంబ్రాయిడింగ్ కలెక్షన్స్. ఈ ఎంబ్రాయిడింగ్ కలెక్షన్స్లో ఇలా ఒక ఫైల్ చేసి పెట్టుకున్నాము. ఈ కలెక్షన్స్ అన్ని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇవి కవర్లో ఉన్నాయి, ఫైల్ చేసి ఇవన్నీ ఒకసారి తీసి చూపిస్తాను మీకు. డైలీ నెట్టింగ్ వీడియోస్, చిన్న చిన్న శాంపిల్ వీడియోస్, అలాగే ఎంబ్రాయిడింగ్ వీడియోస్, శారీస్ మీద కానీ జాకెట్ల మీద కానీ దేని మీదైనా ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి ఈజీ వర్క్లు, అలాగే నెట్టింగ్లో టేబుల్ క్లాత్ కానీ, మ్యాట్స్ కానీ, ఇంకేదైనా స్వెటర్స్ కానీ, బేబీ ఫ్రాక్స్, ఇలాంటివన్నీ కూడా నెట్టింగ్ వీడియోస్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ వీడియో నుంచి మీకు నెట్టింగ్ వీడియోస్ ఉంటాయి. అలాగే నేను చేసుకున్నటువంటి ఎంబ్రాయిడింగ్ వీడియోస్ కూడా, శారీస్ మీద ఉండేటటువంటి డిజైన్స్ అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ కవర్లో ఉన్నందువల్ల క్లియర్గా కనబడట్లేదు. ఇప్పుడు అవన్నీ కూడా తీసి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నది ఒక్కొక్క లైను ఒక్కొక్క రకం డిజైన్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ కోసం ఒక లైన్ మాత్రమే వేసి పెట్టుకుంటాము. ఇది నేను బెంగళూరులో గవర్నమెంట్ నేర్పిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను. 6 months నేర్పిస్తారు వాళ్ళు ఫ్రీగా. తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళకి ఇవన్నీ మనం చేసినట్లు ఫైల్ చేసి చూపించాలి. ఇక్కడ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద వాటి పేర్లన్నీ వస్తున్నాయి. కచ్ వర్క్ అని మనం చూస్తున్నది ఇప్పుడు కచ్ వర్క్. ఇది కొంచెం కష్టమైన వర్క్. ఇది మనకు బేసిక్ వర్క్, చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు అంటాము. ఈ గొలుసు కుట్టుతోటి డక్కుని ఫుల్ ఫిల్లింగ్ చేసినటువంటి వర్క్ ఇది. డిఫరెంట్ కలర్స్, మనకు నచ్చిన కలర్స్ వేసుకున్నట్లయితే చాలా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లేస్ వర్క్ రైట్ సైడ్ ఉండేది, నాటెడ్ బ్లాంకెట్ స్టిచ్ అనేసి లెఫ్ట్ సైడ్ ఉండేది. ఇది నార్మల్గా కొమ్మ కుట్టు అంటాము తెలుగులో, ఇంగ్లీష్లో స్టెమ్ స్టిచ్ అంటాము. దీన్ని ఫుల్ క్రెయిన్ వచ్చేసి ఫిల్ చేయడం. ఇది రన్నింగ్ స్టిచ్. జస్ట్ మనం చాలా ఈజీ, కానీ ఫిల్ చేయడం అంటే చాలా టైం పడుతుంది. ఇక హియరింగ్ బోన్ స్టిచ్, ఇది డబల్ కలర్ థ్రెడ్ యూజ్ చేయాలి. మనకి ఇక్కడ డబల్ నాట్ స్టిచ్, ఇక్కడ మల్టీ కలర్లో కనిపించేది. ఇంకా బటన్ హోల్ స్టిచ్, ఈ రోజు లీవ్స్ అవన్నీ కూడా బటన్ హోల్ స్టిచ్తో వేసినవేను. ఇలా ఫైల్ చేసినప్పుడు బార్డర్లో కూడా మనం చిన్న డిజైన్స్ వేసుకుంటాము. ఇక్కడ బటర్ఫ్లైస్, సాటిన్ స్టిచ్ అంటాము దీన్ని. ఎల్లో కలర్ ఫ్లవర్స్కి యూజ్ చేసినటువంటిది. స్ట్రైట్ సాటిన్ స్టిచ్ అంటాము. ఈ బటర్ఫ్లై, ఈ నేమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోలేదు. ఇది వచ్చేసి మనకు ఫిష్ బోన్ స్టిచ్ అంటాము, లేకపోతే ఫెదర్ స్టిచ్ అంటాము. ఇది మల్టీ కలర్లో రెండు కలర్లో వస్తుంది ఈ థ్రెడ్. ఆ థ్రెడ్ తోటి యూజ్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఇంకొక రకమైన స్టిచ్, కోర్డింగ్ స్టిచ్ అండ్ ట్విస్టెడ్ సాటిన్ స్టిచ్. ఇవన్నీ కూడా నేను మీకు వీడియోస్లో ప్యాటర్న్స్ చూపిస్తాను. మీరు ఏదైనా నచ్చిన డిజైన్ వేసుకొని ఆ స్టిచ్ని యూజ్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్ వాజ్ వేశాను. అలాగే సింపుల్గా ఈ డిజైన్స్. ఇక మిర్రర్ వర్క్ కోసం పీకాక్ వేసుకున్నాను. ఇక్కడ లోపల ఉండేవన్నీ కూడా థ్రెడ్ అలాగే మిర్రరు, ఇవి రెండు యూజ్ చేసినాను. ఈ మిర్రర్స్ బాగా షైనింగ్ వస్తాయి. ఇలాంటిది ఒకటి మనం తయారు చేసి పెట్టుకున్నా కూడా ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు. వాల్కి తగిలించుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కాటన్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ తోటి చేసినవి. దాన్ని మనకు కాటన్ థ్రెడ్ వస్తుంది. ఒక చిన్న సైజులో ఒక 5 to 7 రూపీస్ ఏమో ఉంటుంది. ఆ థ్రెడ్తోని ఇవన్నీ కుట్టినటువంటివి. ఇది ఒక రకం
ఇక్కడ ఒకటి యూస్ చేసినటువంటి స్టిచ్చింగ్ ఇంకొకసారి యూస్ చేయలేదు, అన్నీ డిఫరెంట్ స్టిచ్చెసేను. ఇవన్నీ కూడా, ఈ డిజైన్స్ అన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఒక టీచర్ని పెడుతుంది. ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క రూమ్ కానీ ఒక్కొక్క స్కూల్ లాగా కానీ రన్ చేస్తుంది. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇక నేను బార్డర్లో లేస్ వర్క్ వేసాను. ఈ వర్క్ మీకు తెలిసే ఉంటుంది, ధార్వాడి స్టిచ్ అంటాము. ఇది స్పైడర్ వెబ్. అది నెట్టింగ్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ మనకు 6 months నేర్పిస్తారు. అది టైలరింగ్ అయితే 1 year వరకు నేర్పిస్తారు. టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి మిషన్ ఫ్రీగా ఇస్తారు. ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండేటటువంటి, మీకు నేమ్స్ చూస్తేనే అర్థమవుతుంది. లూప్ స్టిచ్ అంటాం దీన్ని. అంత పైనే ఉంటుంది, చివరిలో మాత్రమే అదొక్క ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే, కమల్ వర్క్. మనకు ఒక 10-15 years బ్యాక్ బాగా శారీస్ మీద ఎక్కువ కమల్ వర్క్ వేసుకునేవాళ్ళు. కమల్ వర్క్ థ్రెడ్డే సపరేట్గా వస్తుంది. కోన్ థ్రెడ్ అని కానీ కమల్ వర్క్ థ్రెడ్ అని కానీ అడిగితే ఇస్తారు. ఇది ఆప్లిక్ వర్క్ అంటాం. ఫర్ని ప్యాచ్ వర్క్ లాగా ఇది ఫర్ క్లాత్ యూజ్ చేసింది. ఇది షేడెడ్ స్టిచ్ అంటాము, షాడో స్టిచ్ అంటాము. ఇది వెనకాల కుట్టుకొని ముందు పక్క మనకు డిజైన్ చూడాల్సి వస్తుంది. అంటే ఒక శారీ కుట్టినప్పుడు లోపల వైపు డిజైన్ కుడతాం, ఇలా మనకు శారీకి బయట వైపు మాత్రం ఇలా వస్తుంది. ఇక ఇది కాటన్ వర్క్తో స్వాన్ వేయడం. దీనికి చమ్కీలు కాటన్ పెట్టి క్లాత్ మీద డిజైన్ వేసుకొని కాటన్ పెట్టి ఫెవికాల్ తోటి అంటించుకోవాలి. దాని మీద చమ్కీలు అలాంటివి యూజ్ చేయాలి. ఇంకా ఇక్కడ నుంచి చమ్కీ వర్క్ వస్తుంది. ఇది చమ్కీలో నాటెడ్ స్టిచ్. ఇక్కడ చమ్కీలో బీడ్ పెట్టి చైన్ స్టిచ్ వేసింది. ఇక్కడ బీడ్స్ అలాగే గోల్డెన్ థ్రెడ్ తోటి ఫిల్ చేసినటువంటి బీడ్స్. ఇది ఇక్కడ లాంగ్ బీడ్స్ వస్తాయి, గ్లాస్ లాగా ఉంటాయి, అలాంటి బీడ్స్ యూజ్ చేసింది. ఇంకా నార్మల్ చమ్కీ తోటి ఇవి కూడా బీడ్సేను. ఈ సైడ్ ఉండేది చమ్కీ, మొత్తం చమ్కీ తోటి తయారు చేసింది. ఇది జర్దోసి వర్క్ అంటాము. ఇక్కడ రౌండ్గా కనిపిస్తున్నటువంటిది జర్దోసి, అలాగే దానికి బీడ్స్, వీటి రెండింటితోటి ఈ వర్క్ చేసింది. ఇది నార్మల్ చమ్కీ వర్క్ డిజైన్ కోసం. చమ్కీ వర్క్ చైన్ స్టిచ్ తోటి వస్తుంది. ఇది వచ్చేసి గుంట చమ్కీలో మనం బీడ్ పెడతాము, వాటర్ కలర్లో ఉండేటటువంటి బీడు. ఏ చమ్కీ వాడితే అదే సెల్ఫ్ బీడ్ని పెట్టి చేసినటువంటి వర్క్ ఇది. ఇక సాటిన్ రిబ్బన్ వర్క్ ఇది. ఇంకా ఫైనల్గా వచ్చేసాము. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఫైనల్గా మనకు క్రాస్ స్టిచ్, కొంచెం కష్టమైన వర్క్, కచ్ వర్క్, క్రాస్ స్టిచ్ రెండు కూడా మనం ఇది మ్యాటిక్ క్లాత్ తీసుకొని లెక్క పెడుతూ కుట్టుకోవాల్సి వస్తుంది. కానీ కళ్ళకు కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇది. కానీ చూడడానికి చాలా బాగుంటుంది. కొంచెం కష్టమైన వర్క్.